ఆచి చికెన్ మసాలా. శ్రీకాకుళం జిల్లాపై డీలిమిటేషన్ ఎఫెక్ట్ కనిపిస్తోందా? జిల్లాలో కొత్తగా 4 నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయా? నియోజకవర్గాల పెంపుతో కొత్త నేతలకు అవకాశాలు మరింత పెరుగుతుండగా పాత నేతలను మాత్రం టెన్షన్ వెంటాడుతుందా? తమ నియోజకవర్గాల్లో ఏ మండలాలు ఎగిరిపోతాయన్న ఆందోళన నేతల్లో నెలకొందా? ఇంతకీ సిక్కోలులో కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీలు ఏవి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఖాయమైంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అయ్యింది. జనాభా ప్రతిపాదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఒకే శాతంతో 50% పెంపు సీట్లను పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు కాస్త 263కు పెరగనున్నాయి. ఈ లెక్కన శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 12కు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొత్తగా 4 నియోజకవర్గాలు ఏర్పాటవుతుండటంతో ఏ నియోజకవర్గాలలో మార్పులు చేస్తారు? కొత్తగా ఏర్పాటు చేసే నియోజకవర్గాలు ఏంటని రాజకీయ నేతలు టెన్షన్ పడుతున్నారట. ముఖ్యంగా ఫ్యాన్ పార్టీ నేతల్లో ఆందోళన ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో శ్రీకాకుళం, నరసన్నపేట, ఆముదాల వలస, టెక్కలి, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, ఎచ్చర్ల నియోజకవర్గాలున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడున్న నియోజకవర్గాలకు అదనంగా 50% పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రకారం జిల్లాలోని మరో 4 స్థానాలు వచ్చి చేరుతాయి. అప్పుడు జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 12కు చేరుకుంటుంది. దీంతో ఏ మండలాలను కలిపి కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు? పాత నియోజకవర్గాల స్వరూపం ఎలా మారబోతోంది అన్న దానిపై రాజకీయ వర్గాలలో అప్పుడే ఉత్కంఠ మొదలైంది. అయితే టెక్కెలి, మెలియాపుట్టి, నందిగాం మండలాలు కలిపి కొత్తగా ఓ నియోజకవర్గం ఏర్పాటు చేస్తారని టాక్ వినిపిస్తోంది. అలాగే సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాలు కలిపి కోటబొమ్మాలిని మరో నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారట. ఇక మందాస, సోంపేట మండలాలతో కలిపి సోంపేటను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారని సమాచారం. అటు రణస్థలం, లావేరు మండలాలు కలిపి రణస్థలం నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాకు కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. జిల్లాలో 8 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. కూటమి హవాలో ఫ్యాన్ పార్టీ నేతలే అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు. అయితే నియోజకవర్గాల డీలిమిటేషన్ తోనూ వైసీపీ నేతల నియోజకవర్గాల్లో భారీ మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. గతంలో టెక్కెలిలో వైసీపీ ఘన విజయం సాధించింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఇటీవలే వైఎస్ జగన్ ను కలిసి తన సమస్యను పరిష్కరించుకున్నారు. ఇప్పుడు టెక్కలిని విడగొట్టి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. అంటే డీలిమిటేషన్ తర్వాత ఈ నియోజకవర్గంలో రిజర్వేషన్ మారే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పాతపట్నంలో కలిసి ఉన్న ఎల్ఎన్పేట మండలం కూడా ఇటు ఆముదాల వలసలో, నరసన్నపేటలో ఉన్న పోలాకి మండలాన్ని, అటు కోటబొమ్మాలిని కలిపి కొత్తగా నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఫ్యాన్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో మండలాలను విడగొట్టడం ద్వారా వైసీపీకి మరింత నష్టం తప్పకపోవచ్చని అంటున్నారు. మరోవైపు కొత్తగా 4 నియోజకవర్గాలు ఏర్పాటు తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మహిళలకు కొన్ని నియోజకవర్గాలు రిజర్వ్ అయ్యే అవకాశం ఉండడంతో ఏ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయనే టెన్షన్ నేతల్లో నెలకొంది. అంతేకాదు టెక్కెలి, మెలియాపుట్టి, నందిగాం మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగుతుండటంతో మంత్రి అచ్చెన్న ఎక్కడి నుంచి బరిలో దిగుతారనేది చర్చ జరుగుతోంది. ఆయన టెక్కెలి నుంచి పోటీకి దిగుతారా లేక మరో నియోజకవర్గానికి మారుతారా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు పాతపట్నం, ఆముదాల వలస, నరసన్నపేటలో ఒక్కో మండలాలు ఎగిరిపోతుండటంతో ఆయా నియోజకవర్గాల నేతలు పరేషాన్ అవుతున్నారు. తమకు ముఖ్యంగా నియోజకవర్గాల ఆవిర్భావంతో ఫ్యాన్ పార్టీకి మరింత డ్యామేజ్ ఖాయమని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద కొత్తగా 4 నియోజకవర్గాలు వస్తుండటంతో కూటమి నేతలకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని ప్రచారం సాగుతోంది.